బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేనపై విమర్శలు గుప్పించారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లో చంద్రబాబుని ప్రజలే మార్చారని సెటైర్లు వేశారు. చంద్రబాబు పవన్ మాటల్లో నిలకడలేదని, చంద్రబాబు పవన్ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదని ఆరోపించారు. పవన్ ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని నిన్నటి సభకు పవన్ వచ్చేలా చంద్రబాబు చేశారని విసుర్లు వేశారు సజ్జల. పవన్ మాటలు వింటుంటే బాబుని సీఎంగా చేయాలనేలా ఉందని, అందుకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ని పెట్టుకోవాలంటూ కౌంటర్ వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీకి తెలంగాణ ఎన్నికలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు సజ్జల. ఎక్సెప్షనల్గా ఆయన అంటే జనం దృష్టిలో కూడా తనకు వాల్యూ లేదని గట్టిగా బాగా గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు ఆయన రాకుంటే ఇంటికి వెళ్ళి 3-4 గంటలు కూర్చొని కాళ్ళ వేళ్ళపడి ఒప్పించుకొని తెచ్చుకొని ఒక గ్రూప్ ఫోటో దిగడంలో భాగంగా ఒక కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంతా ఉంది మాకు, అలాగే ఒక కాన్ఫిడెన్స్ క్యాడర్లో వచ్చిన చూపే ప్రయత్నం నిన్న జరిగిన 2 గంటలు 3 గంటల సభలో పూర్తిగా కనపడుతుంది. అంతకుమించి వేరే పక్క డెస్పరేషన్, ఇంకో పక్క మేమంతా కలిసి కట్టుకున్నాం. మీరు పేదలకు పెత్తందారులకు అంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ నిన్న యువగళంలో జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి కొత్త నినాదాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజరీ, ఒక చిత్రం ఏదైతే తయారు చేస్తూ వచ్చారో ఊహాజనితమైంది, అది ఈ జగన్ అహంకారం అన్నమాట. ఆయన నిజంగా అదే ఉంటే ఈ 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన ఏదైనా సరే పేద ప్రజల్లో మమేకంగా కానీ పార్టీ ద్వారా, పార్టీ నాయకులు పేద ప్రజల ఆర్థికంగా, సామాజికంగా, వాళ్ళ కుటుంబాల పరంగా కూడా ఎలా వాళ్ళు పై స్థాయికి వచ్చారు ఇవన్నీ చూసినప్పుడు ఎంతో తపన, మనుషులంటే ప్రేమ, ముఖ్యంగా పేదలంటే పూర్తి ప్రేమ, వాళ్ళ కష్టాల పట్ల సహానుభూతి ఉన్న నాయకుడు తప్ప ఇంకెవరు చేయలేని కార్యక్రమాలు 4.5 ఏళ్ళు. ఇవి చేసిన వాళ్ళకి అహంకారం ఉందంటే వాళ్ళలో మమేకమైన, పేదల్లో మమేకమైన ఎవరైతే ఆపనులున్నారో, నిస్సహాయాలు ఉన్నారో వాళ్ళ కోసం చేసే ప్రతి చర్య దట్ స్పీక్స్ ఆయన క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనపడతాంటే దాన్ని అహంకారం అనే పేరు పెట్టి పెట్టగానే అది కుదురుతుందన్నమాట. రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా రిమోట్ పాస్ట్ కాదు, 14-19 ఇట్ ఈస్ స్టిల్ ఫ్రెష్. ఎవరు ప్రతి మైండ్లో 4 కోట్ల మంది ప్రజల దగ్గర 14-19 మధ్య ఈ పెద్ద మనుషులు ఏం చేశారు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడు. ఇది 14-19 మంది ఇన్ని చేశాం కదా, ఇవన్నీ లేవు, ఇవి మళ్ళీ తీసుకొస్తాం అని ఎందుకని లేకపోతున్నాడు, ఎందుకు దాని గురించి అసలు ప్రస్తావించలేకపోతున్నాడు. ఒక కొత్త పార్టీ ఇప్పుడే పెట్టిన నాయకుడు ఎట్లా హామీలు ఇస్తున్నాడు, అట్లా గుర్తిస్తున్నాడే, ఆయనకు అర్హత ఉందా? ఇమ్మీడియట్ ప్రజలు క్వశ్చన్ చేయరా 14-19 మంది ఏం చేశారు, అసలు ఎందుకు ఎన్నుకోవాలి మిమ్మల్ని? వాళ్ళనే కాదు మమ్మల్ని అయినా వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎన్నుకోవాలంటే ఒక హోప్ ఉంటే నీకు ఇచ్చే ఛాన్స్ 14లో ఇచ్చినారు. ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు. 19లో మరి ఎందుకు ఈయన వ్యతిరేకించాడు? గ్రామ స్థాయి నుంచి వైసీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులపైన చిట్చాట్లోనూ కీలక కామెంట్ చేశారు ఆయన. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివాని లైవ్లో అడిగి తెలుసుకుందాం. శివ, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ పైన డీటెయిల్స్ ఏంటి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపు క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో దాదాపుగా గంటసేపు పైగా కూడా చిట్చాట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే గ్రామ స్థాయిలో కార్యకర్తల్లో, నేతలతో, ముఖ్యమైన నాయకులతో కొంత అసంతృప్తి ఉన్న వాస్తవమేనని చెప్పి ఆయన అంగీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక కార్యకర్తలు, నేతలు చాలా హాయిగా ఉన్నారు, కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు. ఏదైతే లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో డైరెక్ట్గా బాధితులకు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఉంది. ఒక నాయకుడు కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఎటువంటి రికమెండేషన్ కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలోనే మొత్తం ఏదైతే అర్హులంతా ఉన్నారో అర్హులకి ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే లబ్ధిదారులకు సంబంధించి కూడా అందుతున్న ప్రక్రియ ప్రస్తుతం తమ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక సీట్లు మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ప్రధానంగా 3 అంశాలని తాము ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పి సజ్జలు చెప్తున్నారు. ఒకటి దానికి సంబంధించి కూడా అవినీతి ఆరోపణలు, 2 ఏదైతే నియోజకవర్గ స్థాయిలో గ్రూపు విభేదాలు ఎన్నిసార్లు కూర్చోబెట్టి మాట్లాడినా పరిష్కరించకపోవటాలు, 3వ దానికి సంబంధించి అక్కడ బలమైన ప్రత్యర్థి ఉండడంతో ఆ ప్రత్యర్థిని ప్రస్తుతం ఉన్న పార్టీల అభ్యర్థి ఢీకొట్టలేకపోవటం. సో ఈ 3 అంశాలని బేరేజ్ వేసుకోవటం మూలంగానే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాదాపుగా చాలామంది ఎమ్మెల్యేలకి తాము నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. దీంట్లో మెజార్టీ ఎమ్మెల్యేలు దానికి అంగీకారం తెలిపారు. కానీ కొంతమంది మాత్రం తాము చెప్పిన మాట ఏమాత్రం కూడా వినట్లేదు, వారిని వదులుకోవటానికే తాము దాదాపుగా సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని అయితే సజ్జలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా చూసుకుంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగానే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్న ఈ నేపథ్యంలోనే కొంతమంది అభ్యర్థుల మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఆయన అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే జనసేన టీడీపీతో పొత్తు వెళ్ళటం మూలంగా కూడా కొన్ని చోట్ల ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి ఈ 5 జిల్లాలకు సంబంధించి కూడా కొంత జనసేన ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాల్లో కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులకు తాము శ్రీకారం చుడతామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే గతంలో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సమయంలో ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకు ఎక్కువగా అందుబాటులో ఉన్నారు. కానీ ప్రస్తుతం పరిపాలనా పరంగా కూడా అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ని సెట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరంతరం బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా గతంలో మాదిరిగా ప్రజల్ని ఆయన కలవలేకపోతున్నారు. వచ్చే జనవరి తర్వాత ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత ఆయన రెగ్యులర్గా ప్రజల్లోకి ఉండే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చినా రాకపోయినా తాము నిర్వహిస్తున్న సామాజిక బస్సు యాత్ర నియోజకవర్గ స్థాయిలోనే చాలా భారీగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు వస్తున్నారు. సో అక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ నియోజకవర్గ గ్రామ స్థాయికి సంబంధించి మాత్రమే కొంత ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, రెక్టిఫై చేయడానికి ప్రధానంగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే దాని మీద కూడా తర్జన పడుతున్నాం. ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నంలో ఉన్నాము. కానీ ప్రస్తుతం అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి మాత్రమే కీలకమైన ప్రక్రియ కొనసాగుతోంది. దానికి సంబంధించి అయిపోయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రక్షాళన చేయాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని విధి విధానాలని రూపొందించే ప్రయత్నం చేస్తాం. అలాగే శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కూడా ఎక్కువగా బీసీలకు సంబంధించిన అభ్యర్థుల్ని పార్లమెంటు స్థానాలు నిలబెట్టే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా ఆయన చూసాయిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఏదైతే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో కూడా ప్రజలు ముఖ్యంగా ఎవరైతే కార్యకర్తలు 2019 ముందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ స్థాయిలో అయితే యాక్టివ్గా ఉన్నారో తిరిగి గెలిపించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. కానీ ఆ స్థాయిలో కార్యకర్తలు ఎందుకు యాక్టివ్గా లేరనే దానికి సంబంధించి తాము కూడా ఆలోచన చేస్తున్నాం. గతానికి మాదిరిగా యాక్టివ్ చేసే ప్రయత్నం చేయాల్సిన ప్రయత్నం కనిపిస్తూ ఉంది. కానీ ఆ స్థాయిలో రావట్లేదు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రయత్నాలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి సజ్జలైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రేణుసాయి. రైట్, థ్యాంక్ యూ శివ.